మొదట బానిసత్వం నుండి దేవుడు విడిపించాడు వారిని. 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ తినటానికి తిండి లేక, నీరు లేక, మంచి వస్త్రము లేక, మంచి బ్రతకలేక, ఎన్నో విధాలుగా చనిపోయి సరిగా వాళ్ళ బ్రతికే లేకున్నప్పుడు దేవుడు మోషే ద్వారా వారిని ఆ బానిసత్వం నుండి, ఆ ఐగుప్తు దేశము నుండి బయటకు తీసుకుని వచ్చాడు. సరే, వాళ్ళు అక్కడి నుండి వచ్చిన తర్వాత శత్రు సైన్యం వారిని ఏమన్నా విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. ఎంతమందిని దొరికితే అంతమందిని చంపేయాలని ఫరో సైన్యం వెనకాలే వారిని పరిగెత్తుకుంటూ వస్తూనే ఉన్నారు. దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అనారోగ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, గర్భస్త్రీలు ఉన్నారు, గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు, ఆ నడవలేని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది నానా విధమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అక్కడ నుండి వాళ్ళు తప్పించుకోవడానికి సాధ్యం కాని పరిస్థితులు అయినప్పటికీ కూడా మోషే ఏదైతే దేవుని మాటను ఆలకించి నడుస్తూ ఉన్నాడో ఆ మాట ప్రకారము, ఆ యొక్క మార్గము ప్రకారము నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మోషేను అనుసరిస్తూ వెళుతూ ఉన్నారు. కొన్ని సమయంలో మోషే మాటను కూడా వినకుండా అపనమ్మకం, అవిశ్వాసం కలిగినటువంటి ఇజ్రాయేలు ప్రజలు కొంత దెబ్బతినడం కూడా మనం చూస్తాం. చివరికి వాళ్ళంతా కూడా తప్పించుకుని ఒక చోటుకు వచ్చి నిలబడతారు. ఎక్కడికి వచ్చి నిలబడతారు? ఎక్కడికండి? ఎర్ర సముద్రం దగ్గరికి. అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది వాళ్ళలోనే ఇజ్రాయెల్ ప్రజలు కొంతమంది మాట్లాడతారు, అక్కడైనా ఉంటే మనము బతికిపోయే వాళ్ళము, అక్కడైనా ఉంటే కనీసం ఏదో ఒక రొట్టె ముక్కైనా దొరికేది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు చివరికి ఈ మోషే మాటలు విని దేవుడు ఇతనితో మాట్లాడాడని ఇతను చెప్పినట్టుగా విని మనం ఇక్కడ వరకు పరిగెత్తుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? తప్పించుకొని వచ్చాం కనుక వాళ్ళు మనల్ని ఇంటికి తీసుకుని వెళ్తారా? తీసుకెళ్ళరు. ఏం చేస్తారు? చంపేస్తారు. ఇక మన బ్రతికింతే. దేవుని మీద కూడా వాళ్ళు అపనమ్మకాన్ని ప్రదర్శించారు. మోషే, దైవ సేవకుడైన మోషే దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ కూడా, మాట్లాడి ముందుకు నడిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? అవిశ్వాసము, అపనమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజున మన జీవితాల్లో కూడా చాలా మంది అలాగనే ఎంతగా వాక్యములు బలపరిచినప్పటికీ, ఎంత మంచిగా వాక్యంని లోపలికి విత్తినప్పటికీ, లేదా దేవుడు మన పక్షాన ఉన్నాడని చెప్పినప్పటికీ కూడా దేవుడు మన పక్షాన లేడు, దేవుడే మనకు కార్యం చేయలేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో మన నోటి నుండి వచ్చిన మాట ఏదైతే విత్తుతున్నామో అదే మన జీవితంలో నెరవేర్చబడతా ఉంది. నీ అపనమ్మకం కలిగినటువంటి మాట ఈ రోజు నిన్ను కృంగదీస్తా వస్తూ ఉంది. ఈ రోజు నువ్వు ఏదైతే విత్తుతున్నావో దానినే నువ్వు తింటున్నావు, దానినే నువ్వు కోస్తూ ఉన్నావు. కాబట్టి మన నోటి నుండి వచ్చే మాట విశ్వాసం కలిగిన మాటే ఉండాలి. అది ఇజ్రాయెల్ ప్రజల్లో వాళ్ళ అవిశ్వాసం కలిగిన మాటలు మాట్లాడారు. అయినప్పటికీ కూడా మోషే దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఆయనకి ఏదైతే చెప్పాడో అక్కడ నిలబడి మోషే అదే చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి అక్కడ నుండి ఇజ్రాయెల్ ప్రజలు దాటుకోవటానికి ఒక దారిని వేశాడు. మరలా వాళ్ళు ఎక్కడ ఆ నీటిలోనే, ఆ తేమలోనే నడుస్తారని ఏం చేశారంట? ఒక ఆవిరిని అక్కడ ఎండు భూమిగా మార్చారు. అక్కడ నుండి తప్పించుకొని మరలా బయటకు వచ్చిన తర్వాత కృతజ్ఞత లేని వారిగా మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ ప్రజలు. హల్లెలూయా. ఎంత చెప్పినప్పటికీ కూడా వినలేనటువంటి పరిస్థితి వాళ్ళది. ఇక్కడ మనం చూస్తున్నామండి, ఇదిగో ఆ దేశము మీకు అప్పగించుకుని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తర్వాత వారి సంతానమునకు ఇచ్చేదని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరుచుకుని అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును ఏమని భరింపలేదు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేసింది కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములలో విస్తరించి ఉన్నారు. మోషేకు అర్థం కావట్లేదు, ఇంకా ఎక్కువగా జనము విస్తరింపబడతా ఉంది. ఏమి చేయాలో కూడా అర్థం కానిది. ఒక తరము గతించిపోయింది, ఇంకొక తరము వచ్చింది. ఈ తరము విస్తరింపబడి ఉంది. వీరిని ఎలా పరిపాలన చేయాలి, లేకపోతే వీరికి ఎలా మార్గాన్ని ప్రతిష్ఠించాలి, వీళ్ళని ఎంత మంచి మార్గంలో నడిపించాలి, ఎంత ఆత్మీయ మార్గంలో నడిపించాలి అర్థం కావట్లేదు మోషేకు. భరించడానికి చాలా కష్టమైపోతా ఉంది. అప్పుడు మోషే జ్ఞాపకం చేసుకున్నాడు తన గతాన్ని. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, ఒక మాటను మనము చూసుకున్నప్పుడు అక్కడ చాలా మంచి మాట రాయబడింది. నిర్గమకాండము 18వ వచనము, 18వ అధ్యాయము 13 నుండి 27 వచనాల వరకు మనం చూసినప్పుడు అక్కడ మోషేకు ఒక మాట చాలా స్పష్టంగా, ఒక మాట వాళ్ళ మామగారు ఒక సలహా ఇచ్చారు. అక్కడ మనం చూద్దాం ఆ మాటను. 18వ అధ్యాయము 13 నుండి 27 వచనాల వరకు చూసినప్పుడు అక్కడ స్పష్టమైనటువంటి దేవుని మాటలు ఏమని సెలవిస్తా ఉంది అంటే, మోషే వాళ్ళ మామ సలహా ఇస్తా ఉన్నాడు. ఎందుకు మోషే ఇంతమంది జనాంగాన్ని ఇక్కడ కూర్చోబెట్టుకొని నువ్వు ఏమని వాళ్ళకి చెప్పాలని ఇక్కడ తీసుకొని వచ్చావు అని అడిగితే,
అప్పుడు మోషే అంటున్నాడు, దేవుని మాట కొరకు నేను ఎదురు చూస్తున్నాను, వీళ్ళకి ఒక మంచి తీర్పు నేను చెప్పటానికి నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. నీవు చేసేది ఇది మంచి పద్ధతి కాదు, నీవు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావు. అక్కడ 27 వరకు మనం చూస్తామండి. నీవు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావు, నీకు టైం వేస్ట్, వాళ్ళకి టైం వేస్ట్. అక్కడ చివరిగా 25, 26 వచనాల్లో ఏమని వ్రాయబడి ఉంది? అక్కడ అందరిలో సామర్థ్యము గల మనుష్యులను ఏర్పరచుకొని న్యాయాధిపతులను చేసి వారి ప్రజల మీద నియమించెను. వారెల్లప్పుడూ కూడా తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను వచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. తను గతమును జ్ఞాపకము చేసుకున్నాడు. నేను అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానముతో ఎలాంటి పరిస్థితినైనా సరే నేను ఏం చేస్తాంటే తీరుస్తూ ఉంటే. ఇప్పుడు జనాలు ఎక్కువైపోయారు, ఇది కొత్త తరము, ఇది రెండవ తరము, కాబట్టి వీళ్ళకు నేను ఏ విధంగా కూడా నేను సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఒకవేళ కష్టమైనటువంటి పరిస్థితులు వస్తే మోషే దగ్గరికి తీసుకొని వెళదాం, ఒకవేళ చిన్న చిన్న పరిస్థితులను అయితే మనమే తీర్చుదామని చెప్పేసి అక్కడ జ్ఞానవంతులను పెద్దలను నియమించి 1000 మందికి 100 మందికి 10 మందికి ఒకరిగా నియమించి, అరే ఇలాగ చేసినట్లయితే కష్టములు అన్నీ కూడా తీరుతాయి కదా, బాధ్యతలు కూడా తీరుతాయి కదా అని వాళ్ళ మామ వాళ్లకు సలహా ఇస్తూ ఉన్నాడు. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే వెనకటి గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అంటే ఎలాగ తను ప్రతి సమస్యను కూడా తీరుస్తూ వచ్చాడు. ఒక సమయంలో కూడా దేవుడు మోషే మీద కోపగించుకుంటాడు. ఎందుకు కోపం చేసుకుంటాడు మోషే మీద? ఏంది ప్రతిదీ కూడా నన్ను అడుగుతున్నావు? నేను నీకు చెప్పాను కదా, ప్రార్థనతో నీవు ముందుకు కొనసాగు, ప్రతి విషయాన్ని అడిగి నన్ను విసిగించొద్దు, నీలో విశ్వాసం లేదా అని ఆయనను గద్దించినప్పుడు మోషే భయపడతాడు. ఎందుకు ప్రతి విషయాన్ని నన్ను కెలుపుతున్నా? ఎందుకు హల్లెలూయా. ప్రతి విషయమును కూడా సలహా ఇవ్వటానికి దేవుడు ఇచ్చిన జ్ఞానము ఈ రోజున ఎందుకు కోల్పోతున్నావు? కనుక నువ్వు టైం వేస్ట్ చేయొద్దు. ఏం చేయాలి? నువ్వు 10 మందికి 100 మందికి 1000 మందికి ఒక్కొక్కరిగా నియమించి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎర్ర సముద్రాన్ని దాటించావు ఇశ్రాయేలు ప్రజలందరినీ, దానికంటే ఇది గొప్పదా సమస్య? కాదే. ఫరో సైన్యము నుండి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడావు, దానికంటే గొప్పదా ఈ సమస్య? కాదే. 400 సంవత్సరముల నుండి బాధపడుతూ మగ్గుతూ చనిపోతూ వాళ్ళు వేదన పడుతూ ఆహారం లేక నీరు లేక ఇంత బాధపడుతున్నటువంటి వారి జీవితాల్లో చీకటి నుండి వెలుగులోనికి తీసుకొచ్చేవే, దానికంటే ఇది గొప్పదా సమస్య? కాదే. ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడిందండి. ఏమంటే ఒక తరం అనేటువంటిది గతించిపోయింది. మంచి మార్గమును చెప్పటానికి పెద్దలు లేరు, దేవుడు చేసిన కార్యాలను చెప్పటానికి పెద్దలు లేరు, ఎర్ర సముద్రం దాటించారని చెప్పటానికి పెద్దలు లేరు, దాస్యం నుండి దాటించి నిన్ను తీసుకొని వచ్చి ప్రాణాలతో కాపాడి అరణ్యములో మన్నానిచ్చి మాంసమునిచ్చి నిన్ను పోషించి నిన్ను పెద్ద చేశారు అని చెప్పడానికి పెద్దలు లేరు, చచ్చిపోవలసినటువంటి వాళ్ళని బ్రతికించారు అని చెప్పడానికి పెద్దలు లేరు, అనుభవజ్ఞులు లేరు, ఎవరు లేరు. ఈ తరము వాళ్ళు మరిచిపోయారండి దేవుని కార్యాలు, తెలీదు వాళ్ళకు. నేను అందుకే మీకు అడిగాను మొదటిసారి, ఏమని అడిగాను తెలుసా? మీరు ఎంతమంది మీ బిడ్డలకు మీరు పాటలు, ప్రార్థన, వాక్యమును నేర్పిస్తూ ఉన్నారు? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నదో గమనిస్తూ ఉన్నారు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున ఒక తరము అనేటువంటి మన తరం అనేటువంటిది మన బిడ్డల తరానికి మనం ఏమిస్తున్నాం, ఏం నేర్పిస్తున్నాం? మోషే అయితే చాలా అద్భుతంగా ఒక తరానికి నేర్పించాడండి. ఆ తరము నశించిపోయింది, పడిపోయింది, చచ్చిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి తరంతో ఏగలేకున్నాడు. అబ్రహాముకు ఏదైతే చెప్పాడో, ఇస్సాకుకి ఏదైతే చెప్పాడో అక్కడ వ్రాయబడింది కదా 9వ వచనంలో 10వ వచనంలో, నీ దేవుడని యెహోవా మిమ్మల్ని విస్తరింపజేసిన కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. ఆకాశ నక్షత్రాలను లెక్క చేయడానికి అవుతుందా?
లెక్క చేయగలమా? లెక్క చేయలేం. మనము లెక్క చేయలేం కనుక మన సంతానము అంటే అబ్రహాము సంతానమైన మనము కూడా విస్తరించినప్పుడు వాళ్ళను ఎంతగా కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇంకొక మాట చదువుకుందామండి. అక్కడ కూడా ఒక మంచి మాట వ్రాయబడింది. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 16-17 వచనాలు. అక్కడ మోషేతో పాటు ఎంతమందికి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి అక్కడ మనుషులు నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 11, 16, 17 చూచుటకు 11, 16, 17 ఇట్లనేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నుండి చేసి నిలవబడవలెను, మాట్లాడేదను. నీ మీద వచ్చినటువంటి ఆత్మతో పాటుగా వాళ్ళ మీదకు కూడా ఉంచెదను కుండునట్లు భరింపవలెను. హల్లెలూయా. ఓకే, అక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది అంటే, ఇంకొకసారి ఆ మాట చదువుకుందామా? ఇట్లా నేను నుండి మాట్లాడేదను, ఉంచెదను, ఉండునట్లు. ఒక పాలు కష్టమైన సుఖమైన ఏదైనా కూడా వాళ్ళు నీతో కూడా భరింపవలెను. హల్లెలూయా, ఆమేన్. అక్కడ ఒక సంఖ్య వ్రాయబడి ఉంది అనుకుంటా, 70 మందిని దేవుడు నియమించుట. అంటే మోషేతో పాటుగా 70 మంది మీద దేవుని యొక్క ఆత్మశక్తి మోషేతో పాటుగా ఏమంట వాళ్ళ మీదకు కూడా వచ్చింది. మోషే మీద దిగిన ఆత్మ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కష్టమైన, బాధ అయినా, సంతోషమైన, బోధించటమైనా, తర్జుమా చేయటమైనా, ఏదైనా సరే, ఏ విషయమైనా సరే వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా ఏమంట వాళ్ళు కూడా ఇందులో పాలు పొందాలి. అది నష్టమైనా, మంచిదైనా, చెడైనా, ఏదైనా సరే దాంట్లో మీరు కూడా ఏం చేయాలంట? పాలు పొందుకోవాల్సింది. నిజముగా మోషే ఒక్కని చేత కాలేదండి. సహకారులుగా ఇక్కడ పెద్దలను, అనేక మందిని కూడా దేవుడు నియమించాడు. తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈరోజున ఎంతమంది నీ దైవ సేవకునికి సహకారినిగా ఉన్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆనాటి కాలంలో మోషేకు సహకారులుగా దేవుడు 70 మందిని నియమించాడు. ఈ రోజున కల్వరి ఆరాధన మందిరములో పాస్టర్ సుందర్రాజు గారికి ఎన్ని విషయాలలో ఎంతమంది సహకారులుగా ఉంటున్నారు? సేవలో, పనిలో, పరిచర్యలో, పనులలో, ఆర్థికంగా, లేకపోతే చేసేటువంటి ప్రతి విధమైన స్వార్థ పనిలో, ఏ పనులో ఒక అనుభవం, ప్రతి విశ్వాసికి ఒక అనుభవం కావాలి. సేవకునితో నేను ఎలాంటి సహకారిగా నేనున్నాను? మోషేకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంచి సహకారులుగా ఉన్నారు. హల్లెలూయా, మంచి సహకారులుగా ఉన్నారు. వాళ్ళ యొక్క సహకారం అనేటువంటిది మోషేకు ఎంతో ఉన్నతమైనటువంటిది, ఎంతో గొప్పగా ఉంది. తను ఒక్కడే చేసేటువంటి ప్రతి పని కూడా సులువుగా వీళ్ళందరితో వీళ్ళు చేయడం మొదలుపెట్టినప్పుడు తన యొక్క కార్యం అంతా కూడా చాలా సులువుగా మారింది. హల్లెలూయా. ఆ పురుషులు ఒక్కరే కాదు, స్త్రీలు కూడా తమ బాధ్యతలు నిర్వర్తించాలి, చేయాలి. ఏ పని ఈ రోజున ఏదైనా సంఘంలో పని ఉన్నదా? ఒకవేళ నేను చేయవచ్చా లేదా నేను చేయాలా? నేను సేవకుని అడగాలి. ఒకవేళ ఏ పనులు ఎంతవరకు వచ్చాయి నేను అడగాలి. ఒకవేళ నా చేతనైన మట్టుకు ఏదైనా చేసేది ఉంటే నేను వెళ్ళి చేయాలి. నా చేతన మట్టుకు నేను ఏదైనా సహాయం చేసేది ఉంటే నేను చేయాలి. ఆర్థికంగా కాకపోయినా శారీరకంగా నేను ఏదైనా చేయాలి. శారీరకంగా కాకపోతే ఆర్థికంగా నేను ఏదైనా చేయాలి.
ఒకవేళ రెండో చేయలేకపోతే నిజమైన బలహీనం. హల్లెలూయా. మోషేకు ఒక మంచి సహకారులుగా ఉన్నారు ప్రతి పనిలో కూడా. ఇక్కడ ఇంకొక మాట కూడా ఇది మనం చూసాము, సమాజం యొక్క గత అనుభవాలు మోషే ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 19 నుండి 28 వచనాల వరకు కొన్ని విషయాలను మనం అక్కడ చూసినప్పుడు మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీయులు మన్నెపు మార్గమున కాదేషు బర్నేకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న ఇది చేయవద్దు అంటే అదే చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు సపోజ్ నేనే అనుకోండి దైవ సేవకునిగా, ఇది నీ విశ్వాస జీవితానికి మంచిది కాదు, ఇది చేయవద్దు అని అన్నాను అనుకోండి. జస్ట్ నేను ఇప్పుడు కనబడేంత వరకే, మరలా కొంచెం బయటికి వెళ్ళిపోతే అయ్యగారు చెప్పింది లేదు, అమ్మగారు చెప్పింది లేదు, చర్చిలోనే అంతే, బయటకు వచ్చామా అయిపోయి మనమే ఇంకంతే. హల్లెలూయా. అలాగ చేసినటువంటి వారి జీవితాలు ఇక్కడ ఏమై ఉన్నాయి, అసలు చివరికి వాళ్ళు మరణించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యుద్ధం చేయవద్దు, అసలు నువ్వు వెళ్ళొద్దు, ఇది మంచిది కాదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు.